ఈరోజు బాలల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ నేను వీరన్న. ఈరోజు గద్వాల్లో పాత బస్టాండ్ దగ్గర రాజు సర్కిల్ దగ్గర ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన దీక్ష ఎందుకోసం అంటే కేటుదొట్టి గట్టు మండలాలు రెండు కూడా వెనకవన్న మండలాలు. ఈ మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సంఖ్య, ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ ఉపాధ్యాయులని ఈ అకాడమిక్ ఇయర్లో 2025 రేపు 12వ తారీఖు పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ పునర్ప్రారంభంలోనే మొదటి దశలోనే ఒక కేటుగట్టి మండలానికి 100 మంది ఉపాధ్యాయులు, గట్టు మండలానికి ఒక 100 మంది ఉపాధ్యాయులు తక్షణమే ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు కేటుదొడ్డి గట్టు మండలానికి సంబంధించింది దగ్గర 25 పాఠశాలలు ఉన్నవి. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ పాఠశాలలు పనిచేస్తున్నట్టు లెక్క లేదు. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ ఉపాధ్యాయులు లేకుంటాడు. ఆ ప్రభుత్వాలు మూసుకుపోయింటావు, ఆ పాఠశాలలు మూసుకొని పోయింటావు. అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ సమస్యని. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలలో గదులు పట్టకుండా విద్యార్థులు వస్తున్నారు. ఉపాధ్యాయులు చూస్తావా, ఒక్కడే ఉంటున్నాడు. 250 మందికి వాళ్ళకి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఉపాధ్యాయులు ఏ విధంగా బోధించగలడు విద్యార్థులకి? అది చాలా సమస్య ఉంది. మా ప్రాంతంలో బోత్ మీడియం, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం అని 2 ఉంటేవి. సెక్షన్లు చేస్తే ఇప్పుడున్న మొత్తం ఆల్ టీచర్స్ కూడా కేవలం తెలుగు ఉపాధ్యాయులు మాత్రమే. వాళ్ళు ఆ తెలుగు ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి తక్షణమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులని ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇంకొక విషయము, ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి ఈ రోజు వరకు ఆయన ఈ తలుచుకుంటే మా వెనకవన్న మండలానికి తొందరగా ఉపాధ్యాయులను శాంక్షన్ చేస్తూ, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రే కాబట్టి మా రిక్వెస్ట్ సార్, మీకు ఈ సమస్యని తొందరగా మీరు పూరించి మా విన్నపాన్ని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మీకు ఇంకొకటి సార్, ముఖ్యంగా మాకు డ్రాప్అవుట్ అవుతున్నారు. డ్రాప్అవుట్ ఎందుకోసం అవుతున్నారంటే, పిల్లలకి బడి లోపలికి వస్తే విద్య వస్తలేదు కాబట్టి ఆ పిల్లల్ని మధ్యలో మానిపేస్తున్నారు. 8వ తరగతి పిల్లగానికి వాళ్ళ అమ్మ నాన్న పేరు రాయనిక రాదు, 9వ తరగతి పిల్లగానికి. అటువంటిప్పుడు వాళ్ళు విద్యార్థులు బడికి తల్లిదండ్రులు ఎలా పంపిస్తున్నారు? వాళ్ళని పంపించడం లేదు. ఎందుకోసం పంపిస్తే నేను పోయి డోర్ టు డోర్ వాళ్ళని అడిగితే, అయ్యా మా విద్యార్థికి, మా బాబుకి, మా అమ్మాయికి మా పేరు రాయడానికి కూడా వస్తలేదు, ఎలా సార్ మేము బడికి పంపించేది అంటున్నాం. దానికి కారణం ఏమి? పాఠశాల చూస్తాం, ఉపాధ్యాయులు లేరు, నాణ్యమైన విద్య దొరకడం లేదు, వాళ్ళు పంపించడం లేదు. దీనికి నిర్లక్ష్యం చేస్తున్నది ఎవరని అడిగితే ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఇంకొక విషయం సార్, మాకు ఉపాధ్యాయులతో పాటు మౌలిక వసతులు అసలే లేవు. బడి నిండా పిల్లలు ఉంటారు, ఒకే గదిలో 200 మంది పిల్లలు ఒకే గదిలో కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటారు? గాలి కూడా ఆడని పరిస్థితి ఉంటుంది పిల్లలకి. గదులు ఏర్పాటు చేయాలా, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలా, ప్రహారీ గోడలు ఏర్పాటు చేయాలా, వంట గదులు లేవు, వంట గదులు ఏర్పాటు చేయాలా. నాణ్యమైన విద్య అందించే వరకు, ముఖ్యంగా నాణ్యమైన విద్య మా బడుగు బలహీన వర్గాలకు అందించాలి. మొన్న ఒక మీటింగ్ జరిగింది సార్, ఎక్కడ హైదరాబాద్లో మీటింగ్ జరిగితే అక్కడ అంటున్నారు, హైదరాబాద్ సిటీ వాళ్ళు ఏమంటున్నారు, మేము అక్కడ పోయి పాల్గొని మాట్లాడితే మా సిటీలో 90% మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతారట. మాది వెనకవన్న ప్రాంతం సార్, మాది బ్యాక్వర్డ్ ఏరియా. జోగులాంబ గద్వాల జిల్లా అంటేనే బ్యాక్వర్డ్ ఏరియా. ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో మేము 90% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నాం, ప్రభుత్వ పనులలో చేర్పించుకుంటున్నాం. మా పేరెంట్స్కి, మా తల్లిదండ్రులు, మేము రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో మా ఉన్నాము. రోజు కూలిపోతేనే పూట గడుస్తుంది మాకు. అటువంటిప్పుడు ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాలలకి ప్రైవేట్ పాఠశాలలకి ఎవరు పంపించాలి సార్? మేము పంపించేదంట లేము. మేము ఖచ్చితంగా మాకి ప్రభుత్వ పాఠశాలలే మౌలిక వసతులు కల్పించాలి. ఇక్కడే చదువుకుంటారు మా పిల్లలు. ప్రైవేట్ పాఠశాలలలో చదివించేంత స్తోమత మా దగ్గర లేదు, మేము చదివించలేకపోతున్నాము. దయచేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల తరపున ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాను, మా జోగులాంబ గద్వాల కేటుదొడ్డి గట్టు మండలానికి ఉపాధ్యాయులని కేటాయించాలి. కేటాయించేంత వరకు నిరాహార దీక్ష చేస్తాము.
ఫ్యూచర్లో ఖచ్చితంగా సెక్రటేరియట్ వరకు మన అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా ఈ జిల్లా కన్వీనర్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.